'ది స్మైల్ మ్యాన్' ఇదొక తమిళ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. డిసెంబర్ 2024లో థియేటర్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు 'ఆహాలో' తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. శరత్ కుమార్ గారికి ఇది 158థ్ మూవీ. ఈ మూవీలో ఈయనకి ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు. దట్ ఈస్ సుప్రీం స్టార్ ట్యాగ్. ఇక ఈ 158థ్ స్పెషల్ మూవీ 'ది స్మైల్ మ్యాన్' సీరియల్ కిల్లర్, క్రైమ్ మిస్టరీ. ఏంటి ఈ మూవీ? ఎవరు ఈ స్మైల్ మ్యాన్? ఇదంతా రివ్యూలో చూద్దాం. అంతకన్నా ముందు ఏంటి ఈ ఛానల్‌లో ఫీమేల్ వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి. ఇప్పటి నుంచి అప్పుడప్పుడు మీరు నా వాయిస్ కూడా వింటారు. లెట్స్ గో టు ద మూవీ. చిదంబరం సీఐడీ ఆఫీసర్. ఆయనకి యాక్సిడెంట్ అవుతది. అప్పుడు ఆయన మీద జరిగిన అటాక్ నుంచి మూవీ 5 ఇయర్స్ తర్వాత ఓపెన్ అవుతుంది. చిదంబరం గారికి అల్జీమర్స్ డిసీజ్ వస్తుంది. ఒక 1 ఇయర్ తర్వాత జరిగింది మొత్తం మర్చిపోయే కండిషన్‌లో ఉంటాడు. సో, అలాంటప్పుడు బేసిక్‌గా సీఐడీ ఆఫీసర్స్ అంటేనే చాలా నాలెడ్జ్‌తో ఉంటారండి బాబు. అలాంటిది సో, ఇందులో హీరో అదే శరత్ గారు తనకు జరిగిన స్టోరీస్, తను డీల్ చేసిన స్టోరీస్ అవన్నీ ఒక బుక్‌లాగా రాసి రిలీజ్ చేస్తారు. కానీ అందులో ఒక కేస్ మాత్రం చాలా ఇన్‌కంప్లీట్‌గా ఉండిపోతుంది. అదే 'ది స్మైల్ మ్యాన్' కేస్. రిలీజ్ అయిన వెంటనే 5 ఇయర్స్ బ్యాక్ జరిగిన మర్డర్స్‌కి రిలేటెడ్‌గా ఇప్పుడొక మర్డర్ జరుగుతుంది. అప్పుడు ఈ స్మైల్ మ్యాన్ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేసిన చిదంబరంని మళ్ళీ టీమ్‌లోకి తీసుకొని ఆయన హెల్ప్‌తో ఈ కేస్ సాల్వ్ చేయాలనే టార్గెట్‌లో ఉంటారు సీబీఐడి. సో, అల్జీమర్స్ డిసీజ్ అంటే మతిమరుపు. ఇలాంటి ఒక ప్రాబ్లమ్ ఉన్న చిదంబరం ఇప్పుడు ఈ కేస్‌కి ఎంత హెల్ప్ అయ్యారు? ఎలా సాల్వ్ చేశారు? అసలు సాల్వ్ చేశారా లేదా? ఆయనకి, స్మైల్ మ్యాన్‌కి ఉన్న కనెక్షన్ ఏంటి అని ప్లాట్స్ రివీల్ అవుతూ ఉంటాయి. అసలు ఈ స్మైల్ మ్యాన్ ఎందుకు కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసి చంపుతున్నాడు? వాళ్ళకి, స్మైల్ మ్యాన్‌కి ఏంటి సంబంధం? ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. లాస్ట్‌కి ఎలాగో దొంగ దొరుకుతాడు అది తెలిసిందే కానీ, క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ అన్న పేరుకే కానీ, మిస్టరీ సాల్వ్ చేయడానికి యూజ్ అయ్యే డాట్స్ కానీ, పజిల్స్ కానీ ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. అంత దూరం వెళ్ళలేదసలు సినిమా. ఉన్న 4 క్యారెక్టర్స్‌ని అటు ఇటు తిరగడంతోనే అయిపోయింది. క్రైమ్ థ్రిల్లర్స్ అనగానే అన్నీ చూసేస్తారు అనుకుంటారో ఏంటో మరి ఎటు పడితే అటే తీసుకెళ్ళి వదిలేశారు మనల్ని, స్టోరీని కూడా. సింపుల్‌గా చెప్పాలంటే హీరోకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే బేసిక్‌గా సీఐడీ ఆఫీసర్ ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక్కడేమో శరత్ గారు, అదే అండి హీరో గారు రిటైర్ అయ్యి దూరం ఉంటారు. అలా ఒకదానికి సంబంధం లేకుండా ఎవరో ఒకరిని చంపేసుకుంటూ, చంపినోళ్ళకి సంబంధం ఉందని కలిపేసుకుంటూ పోయారు. మెయిన్‌గా సినిమాటోగ్రఫీ అంత నచ్చలేదు నాకు. అండ్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్ కూడా ప్రొఫెషనల్‌గా అనిపించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 158థ్ మూవీ కనుక 158థ్ మూవీ తీస్తే 158థ్ మూవీ అయిపోద్ది అన్నట్టుంది. నచ్చలేదు నాకైతే. మీరు ఓటీటీలో వచ్చింది కనుక చూస్తే మీకెలా అనిపిచ్చిందో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.